చూడు, మాకు అర్థమైనంత వరకు నిజానికి దీన్ని వేటాడింది నువ్వే, కానీ షేకు బాబా దీన్ని రక్షించకుండా ఉండి ఉంటే గనక అప్పుడది నీకే సొంతమై ఉండేది. కాకపోతే చంపేవాడి కంటే రక్షించేవాడు ఎక్కువ గొప్పవాడు. ఇదే నియమం, అందువల్ల ఇదే మా నిర్ణయం. ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, మీరంతా ఒకరికొకరు అన్నదమ్ములవుతారు. మీలో మీరిలా దెబ్బలాడుకోకూడదు. మీరంతా ఒకరితో ఒకరు ప్రేమగా మెలగాలి, తెలిసిందా? సరే, ఇక మీరంతా ప్రసాదం తీసుకోండి, పట్టండి. శుక్రియా. సలీం, ఏంటి నీ ఒంటికిలా మట్టి పూసుకున్నావు? పోలేండి జోధా బేగం, తన పిల్లాడు కదా, అది మంచిది. అసలు ఇవాళ విశేషం ఏంటంటే మా తండ్రి గారైన హుమయూన్ బాద్షా గారి జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దాన ధర్మాలు చేయాలని మా అభిలాష. అందుకుగాను షేకు బాబాకి తులాభారం చేయాలి. ఇక మీరు వెళ్ళి ఆ ఏర్పాట్లవి చూడండి. ఇక మాకు సెలవిప్పించండి. అలాగే. రారాజా, పద. ఇక మీరు కూడా పదండి, స్నానం చేతురు కాని. అరే, పొద్దునే కదా స్నానం చేసింది, మళ్ళీనా? అవును, మళ్ళీనే. రండి. షహీన్షా ఎప్పుడు చూసినా సలీం భాయ్జాన్ని వెనకేసుకొస్తారెందుకు? నాకు వారి మీద కోపంగా ఉంది. అది తప్పు మురాద్. షెహన్షా గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు. మీకు తెలుసుగా నాన్న, చంపేవాడి కంటే రక్షించేవాడే గొప్పవాడు. అంతేకాక సలీం నీకు అన్నయ్య అవుతాడు, తనతో పోట్లాడకూడదు. నేను కూడా షహన్షాకి కుమారుణ్ణే కదా, అంటే నేను కూడా రాజకుమారుణ్ణి. నిజమే నాన్న, కాని తను వారసుడు కదా, అంటే కాబోయే షెహన్షా. నువ్వు తనని గౌరవించాలి. వారిని గౌరవించడం నేర్చుకో బాబు. ఎంతో సాహసంతో అసలు బాణం వేసిన వాడిని నేను. నన్ను కాదన్నారే. సలీం భాయ్జాన్ చేసిందంటూ ఏమీ లేదు, కానీ ఆ పౌరాన్ని తనకి ఇచ్చేశారు. మురాద్, అయినా అబ్బాజాన్ నీకేం చెప్పారో నువ్వు సరిగ్గా విన్నట్టు లేదు. అమ్మీజాన్, నేను చాలా మంచి పని చేశాను కదా, అయినా మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు? నేను మిమ్మల్ని కోపడ్డం లేదు సలీం, నీకు వివరిస్తున్నాను. నువ్వలా నీ తమ్ముడి మీద కోపగించుకోకూడదు. అయినా తన మీద చేయి చేసుకోవడం అవసరమేముంది? చూడండి, వీరిని తొందరగా సిద్ధం చేయండి. అది కాదు అమ్మీజాన్, తనేమో మొండి పట్టు పడుతున్నాడు. అప్పుడు నేనేం చేయను? బాబు, నువ్వు తనకి నచ్చ చెప్పుండాల్సింది. మరీ అంత ఆలస్యం చేస్తే ఆ పక్షి చచ్చిపోయి ఉండేది కదూ. జంతువులను చంపడం షెహన్షా చేసే పనే కదా, మరి ఆయన మాత్రం ఎప్పుడూ వేటకెళ్ళడు. ఎన్నో జంతువులను చంపారు వారు. ఇవాళ మాత్రం రక్షించేవాడు ఎక్కువ గొప్పవాడని ఎలా అంటాడు? నా ఉద్దేశంలో షెహన్షా దగ్గర సింహం తల, పులి చర్మం, వజ్రాలు నింపిన మనుషుల పుర్రెలుండాలి. ఎవరు వేటాడతారో వారికే ఆ జంతువు సొంతం. మరి షెహన్షా ఇలా సొంతంగా మాట్లాడతారేంటి? ఖబర్దార్ ఖైదర్, షెహన్షా గురించి ఇలా మాట్లాడతావా? తప్పేముంది? నాకంతా తెలుసు. షెహన్షా ఎలాంటివాడో తెలుసు. వారేగా మా అబ్బా హుజూర్ని చంపేసిన వారు. మిద్ద మీద నుంచి కిందికి తోసేశారు. నోరు మూసుకో. నేనెలా నోరు మూసుకోవాలి? వారేగా మా నాన్నమ్మని కారాగారంలో పడేసింది. నాకు అవన్నీ తెలుసు. వారికి ముందు నుంచే నేనంటే పడదు. బుద్ధి లేదా? ఇవాళేమో స్వర్గవాసి అయిన హుమాయూన్ బాద్షా గారి జయంతి. అప్పుడు జరిగే తులాభారంలో రాజమాతే అందరికంటే అందంగా కనిపించాలి కదా. నా అలంకరణ ఇక చాలు కాని వెళ్ళి సలీం రాకుమారుడి గారు ఇంకా సిద్ధమయ్యారో లేదో చూడు. సిద్ధమైతే వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళాలి. అక్కడే తులాభారం. చిత్తం. ఆదాబ్ షెహన్షా. మా బేగం సాహెబా ఇంకా సిద్ధం కాలేదా? అయిపోయింది షహన్షా, సిద్ధమైపోయినట్టే.
అలా చూస్తున్నారెందుకు మీరు? అలంకరణలో ఇంకొకటి తక్కువైంది. తక్కువగా ఉందా? అన్నీ ఉన్నాయిగా. హారం, జూకాలు, గాజులు, గజ్జలు, పాపిట. ఇంకా ఈ దిష్టి చుక్క పెట్టాలి కదా మీకు. అల్లా మీకు ఎలాంటి దిష్టి తగలకుండా మిమ్మల్ని చల్లగా చూడాలి జ్యోత. ఊరికే పొగడతలతో ముంచేయకండి. త్వరగా పదండి, తులాభారం జరపడానికి ఆలస్యమైపోతుంది. మీరు సిద్ధమయ్యారు జ్యోత. ఇంతవరకు మా షేకు బాబా సిద్ధమయ్యాడా లేదా చెప్పండి. మీ షేకు బాబా ఇంకా సిద్ధమవడంలోనే ఉన్నారు. వారికి ఇంకా సమయం పడుతుంది. ఎంతైనా వారు మా అబ్బాయి కదా. చూడండి జ్యోత బేగం, మీరు ఆ రోజు ఏ విధంగా మా అబ్బాయిని రక్షించారో ఆ సంఘటన ఇప్పటికీ మా గుండెల్లో ముద్రపడి ఉంది. ఆ ఆనందాన్ని ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాం. అలాగా? ఇదేమైనా బాగుందా? ఏదైనా మంచి చేస్తే తను మీ కుమారుడు, ఏదైనా తప్పు చేస్తే అప్పుడు నా కుమారుడు. ఇదేం బాలేదు షహిన్షా. మీరు ఏమైనా చెప్పండి జ్యోత బేగం. అందరూ అనేది ఏమిటంటే తను మాలాగే ఉంటాడు అని, అచ్చం మాలాగే ఉంటాడు అని. మీరు కావాలంటే ఎవరినైనా వెళ్ళి అడగండి, తెలుస్తుంది. నిజమే కావచ్చు, చూడ్డానికి మీలా ఉండొచ్చు, కానీ స్వభావం మాత్రం పూర్తిగా వాళ్ళ అమ్మ స్వభావమే వచ్చింది షహిన్షా. అలా అని గట్టిగా ఎలా చెప్పగలరు? తనకి తన తల్లి లక్షణాలే వచ్చాయని నిరూపించడానికి నేను మీకు 3 అయితే చెప్పండి కారణాలు. చూద్దాం. మొదటిది ఏంటంటే వారు తన తండ్రిలాగా బుర్రతో కాకుండా తన తల్లిలాగే మనసుతో ఆలోచిస్తారు. రెండవది, ఒకప్పుడు ఆమెరులో నేను కూడా పావురాన్ని అలాగే రక్షించాను. ఇక మూడో విషయం. మూడవ కారణం మీకు గుర్తుందా? ఒకసారి మీరు రుకయ్య బేగం అడవిలో లేడీని వేటాడడానికి వెళ్లిన సంగతి. ఆ రోజు నేను ఆ లేడీని రక్షించానుగా. మీరు చెప్పేది బాగానే ఉంది జ్యోత బేగం. పోన్లేండి, మేము ఒప్పుకుంటాం. మన షేకు బాబాకి అన్ని మీ లక్షణాలే వచ్చాయి. ఇప్పుడు మీకు సంతోషమే? మొగలాయి సామ్రాజ్యపు రాణిగారైన రుకయ్య బేగం గారు ఏం చేస్తున్నారు? ఆదాబ్ షెహన్షా. ఆదాబ్ జోదా బేగం. రండి రుకయ్య బేగం. షెహన్షా గారికి, రాజమాత గారికి జయము జయము. సలీం ఎక్కడా? వారితో ఏదైనా ముఖ్యమైన పనుందా మీకు? ఈ ఆభరణాలు, దుస్తులు నేను ప్రత్యేకంగా సలీం కోసమే తెప్పించాను. అమ్మీ జాన్, మీరు కుట్టించిన ఈ దుస్తుల్లో నేను ఎంత బాగున్నానో చూడండి. నిజమే నాన్న సలీం, కానీ నీ కోసం మీ బడి అమ్మీజాన్ తీసుకొచ్చిన దుస్తులు ధరిస్తే నువ్వు ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తావు. వద్దు, నేను ఈ దుస్తులే వేసుకుంటాను. ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టమైన రంగు. చూడు సలీం, మరీ అంత పట్టుపట్టకు. జోదా బేగం, మా పిల్లవాడికి ఏది సంతోషం కలిగిస్తుందో అదే మాకు కూడా సంతోషకరం. అంతేకాకుండా మా రాకుమారుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు. అది కాదు రుకయ్య బేగం. జోదా బేగం, వారు రాకుమారుడు కదా, వారికి ఏది నచ్చితే అది చేసే స్వేచ్ఛ ఉంది. వీటిని తీసుకెళ్లి అక్కడ పెట్టండి. ఎప్పుడు మా రాకుమారుడు కనిపిస్తుందో అప్పుడే వారు వీటిని ధరిస్తారు. అల్లా మా పిల్లవాడికి ఎటువంటి దిష్టి తగలకుండా కాపాడాలి. మీ ఆత్మకి శాంతి చేకూరాలి. అలాగే మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మన పిల్లవాడికి లభించాలి. ఆదాబ్ అత్తయ్య గారు. స్వర్గస్థులైన హుమయూన్ బాద్షా జయంతి సందర్భంగా షెహన్షా సలీంకి తులాభారం చేస్తున్నారు. జలాల్ కూడా తన తండ్రి గారి లాంటి వారే. ఏ సందర్భం వచ్చినా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఇంతకీ మా రాకుమారుడెక్కడున్నట్టు? ఈ పాటకు వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసాడు మీ రాకుమారుడు. ఏమండి మనవడు గారు, ఏది ఒకసారి మిమ్మల్ని కళ్ళారా చూసుకోనివ్వండి. చెప్పండి, నేను ఎలా ఉన్నాను నాయనమ్మా? మాషాల్లా, ఎంత బాగున్నారో చెప్పలేను. నా దిష్టే తగిలేలా ఉంది మీకు. ఈ దుస్తులు ఇవి చాలా అందంగా ఉన్నాయే. అమ్మీజాన్కి చాలా నచ్చాయి ఇవి. మీరెందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా గాని మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీరేం బాధపడకండి, నేను వారిని శిక్షిస్తాను. మా మనవడు గారు మాతో ఉండగా మమ్మల్ని ఎవరైనా బాధ పెట్టగలరా? అది నిజమే. నేనెప్పుడూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నేనంటూ ఉండగా మీరు ఎన్నటికీ ఒంటరి కాదు. నాకు అర్థమైంది.
తాతయ్య గారు లేరు కదా, అందుకే మీరు ఏడుస్తున్నారు కదా. మీరేం బాధపడకండి, నేను పెద్దవాడిని అయిపోయినప్పుడు నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అలా అనకూడదు నాన్న. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అని అనకూడదు. ఎందుకు చేసుకోకూడదు? ఆ షెహన్షా గారు మా అమ్మని పెళ్లి చేసుకోగలిగినప్పుడు నేను మాత్రం మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అలా అనకూడదు మనవడు గారు. మనవళ్ళు ఎప్పుడైనా తమ నాయనమ్మలను పెళ్లి చేసుకుంటారా? అమ్మీజాన్, మీరేగా అంటుంటారు, ఎవరైనా భార్య అంటే తన భర్తకు వంట చేసి పెట్టాలని, లడ్డూ చేసి పెట్టాలని. మరి నాయనమ్మ నా కోసం ఇవన్నీ చేస్తుంది కదా, అలాంటప్పుడు నేను ఆవిడ్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అది కాదు నాన్న, నాన్నమ్మ గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? అయినా నా మనవడు గారు, మీకు పెళ్ళిడు వచ్చేసరికల్లా నేను ప్రాణాలతో ఉంటానో ఉండనో. ఉండకుండా ఏమవుతారు? మిమ్మల్ని అసలు నేను వెళ్ళనిస్తే కదా. నా బంగారు తల్లి. నేను మాత్రం తులాభారం ఎందుకు చేసుకోకూడదు బడి అమ్మీజాన్? నాకు కూడా తులాభారం చేసుకోవాలనుంది. ఎందుకంటే నాన్న, ప్రస్తుతం ఇది సలీంబాయిజాన్ వంతు కదా. రారాజా, మాన్సి, మీరిద్దరూ షేకు బాబా వెంట ఉండాలని మా కోరిక. అలాగే ఈ బంగారం అంతా పేదలకు వెంటనే పంచిపెట్టండి. చిత్తం హుజూర్, తమరి ఆదేశాలు శిరసావహిస్తాం. హుజూర్, గుజరాత్ వ్యవహారంలో మీతో కొంచెం మాట్లాడాలి. ప్రస్తుతం వద్దు, మరోసారి. ఎందుకంటే మాకు ముఖ్యమైన పని ఉంది. అందరూ పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. మాన్సింగ్ గారు రాకుమారుడు భద్రతా విషయంలో చాలా గట్టిపట్టు పడతారు. రాకుమారా, దానం చేసే వాటిని పంచిపెట్టు. రాజకుమారుడు సలీం! రాజకుమారుడు సలీం! రాజకుమారుడు సలీం! దానాలు ఇవ్వడం పూర్తయింది. ఇక మహల్కి వెళ్ళవచ్చు. అందరూ జాగరూకులై ఉండండి. మిగిలిన వస్తువులు దారిలో పంచిపెట్టవచ్చు. చిత్తం హుజూర్. రాకుమారుడు సలీం అలా వెళ్ళిపోతున్నారేంటి? నేను వారి వెంట వెళ్తాను. వారు ఎటు వెళ్తారో దగ్గరుండి చూస్తాను. రహీం, రాకుమారుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టకండి. చిత్తం. రాకుమారా, ఎక్కడికలా వెళ్తున్నావు? అక్కడి నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి రహీం భాయిజాన్. అదేమిటో చూద్దామని నేను అక్కడికి వెళ్తున్నాను. సరే వెళ్ళండి, నేను మీ వెంటే వస్తాను. మీరు వెళ్ళండి. एक, दो, तीन, 4, 5, 6, 7, 8.
ఆ గజ్జలు నా గజ్జలు, అవి తిరిగిచ్చేయండి. నేను రాకుమారుడైన సలీంని. నాకు ఈ గజ్జలు బాగా నచ్చాయి, అందుకని వీటిని నేను తిరిగివ్వను. వా, మీకు నచ్చిన ప్రతి వస్తువు నీ సొంతం అయిపోతుందా? చూడండి, అవి నావి. వాటిని నాకు మా అమ్మిజాన్ ఇచ్చారు. కానీ వీటిని పారేసుకున్నావు. ఇవి నాకు దొరికాయి, అంటే ఇక నుంచి ఇవి నాకు సొంతం. ఇందా, దీన్ని కూడా తీసుకో. అరే, ఒకదానికోసం నువ్వు నాతో ఇంతగా పోట్లాడి రెండోది కూడా ఇస్తున్నావా? మా అమ్మిజాన్ ఏం చెప్పిందంటే జంటలు విడిపోకూడదట. తీసుకో, ఇది కూడా తీసుకో. దీన్ని కూడా దాంతో జతగా ఉండని. మొదటిది మీరు బలవంతంగా తీసుకున్నారు, ఇక దీన్ని కానుకగా భావించి తీసుకోండి. అయినా ఈ గజ్జలు లేకపోతే నువ్వు నాట్యం ఎలా చేస్తావు? శబ్దానికి కేవలం గజ్జలే ఉండాలని లేదు. ఇది చాలు. ఇంకా ఇక్కడే ఉన్నావే? ఆ గజ్జలు ఉంచేసుకో. నువ్వు నాట్యం చేసినప్పుడు అవి నీకు పనికొస్తాయి. ఎంత ధైర్యం నీకు? కాబోయే షెహన్షాతో నువ్వు ఇలాగేనా మాట్లాడేది? ఇంతే ఉన్నావు నువ్వు. షెహన్షా వేలంత లేవు. షెహన్షా అయినప్పుడు మళ్ళీ రా. గౌరవానికి గౌరవం ఎంతైనా ఇస్తాను. అస్సలాముఅలైకుం షెహన్షా. వాలేకుమ్ అస్సలాం. వాలేకుమ్ అస్సలాం. కానివ్వండి, ఇక అందరూ తినడం ఆరంభించండి. ఇప్పుడిక సలీంబాయి జాన్ రంగు బయటపడిపోతుంది. అవును, గజ్జల శబ్దం వినిపిస్తోంది కదూ. ఏమిటి సంగతి? మీలో మీరు ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఏంటి సంగతి? మురాద్ బాయిజాన్ ఏమన్నారంటే సలీం బాయిజాన్ ఏదో దాస్తున్నారట. షేకు బాబా, మీరు మా నుంచి ఏదైనా దాస్తున్నారా? ఇదిగో చూడండి, సలీం రాకుమారుడు వీటినే దాచిపెడుతున్నాడు. ఈ గజ్జలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి షేకు బాబా? అవి ఎవరో పడేసుకుంటే అవి నాకు దొరికాయి.